విశాఖ ఉక్కుకు 10,000 కోట్ల రూపాయల సహాయం అందిస్తున్నట్టు ప్రకటించి కేంద్రం నయవంచనకు పాల్పడుతోంది. మేకపోతును బలి ఇచ్చే ముందు దాన్ని ముస్తాబు చేసినట్టే విశాఖ ఉక్కుకు సహాయం పేరుతో కేంద్రం ప్రైవేటీకరణకు ప్రాణం పోస్తోంది. 4 నెలలుగా జీతాలు లేక ఉద్యోగులు విలవిలలాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడని కూటమి నేతలు ఇప్పుడు కేంద్రం నుంచి ప్యాకేజీని తామే సాధించామని సంబరాలు జరుపుతున్నారు. పెద్ద ప్యాకేజీని అందిస్తున్నట్టు చెబుతున్న కేంద్రం ఈ సొమ్ము వినియోగానికి 1,00,000 నిబంధనలు పెట్టింది. అందువల్ల ఇందులో ఒక్క పైసా కూడా ఉద్యోగుల జీతాల కోసం ఈ ప్యాకేజీ సొమ్ము నుంచి చెల్లించడానికి వీల్లేదు. కేవలం 0.5 మిలియన్ టన్నుల కెపాసిటీ కలిగిన కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కు 15,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందించిన కేంద్రం దానికి ఎటువంటి షరతులు విధించలేదు. కానీ దానికి 15 రెట్లు పెద్దది అంటే 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న విశాఖ ఉక్కుకు మాత్రం కేవలం 11,440 కోట్ల రూపాయల సహాయం అందిస్తూ 1,00,000 నిబంధనలు విధించింది. పైగా ముడి సరుకులు కొనడానికి కూడా ప్యాకేజీ సొమ్ము వినియోగించరాదు అని స్పష్టమైన ఆదేశాలున్నాయి. కేంద్రం అందిస్తున్న ఈ ప్యాకేజీ వెనుక ఉన్న మతలబును మడత పెట్టి కూటమి నాయకులు ప్రజలను నిలువున ముంచేయడానికి సిద్ధపడిపోవడం ఉత్తరాంధ్ర ప్రజల దురదృష్టకరమనే చెప్పుకోవాలి. కేవలం విశాఖ ఉక్కును కొనుక్కునే ప్రైవేట్ పార్టీ సౌలభ్యం కోసమే కేంద్రం ఈ ప్యాకేజీని ప్రకటించిందన్న విషయం తెలుసుకున్న నాడు తెలుగు ప్రజలు గుండెలు బాదుకోవాల్సిందే. కేంద్రం ప్రకటించిన సాయం కేవలం అంకెల గారడీ తప్ప విశాఖ ఉక్కు రివైవల్కు ఏమాత్రం ఉపయోగపడే అవకాశం లేనేలేదు. గతంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఇచ్చిన 500 కోట్ల ఈక్విటీ, ఆర్థిక శాఖ ఇచ్చిన 1,140 కోట్ల రుణాన్ని కలుపుకుని ఇప్పుడు 11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అంటే ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మొత్తంలో గతంలో ఇచ్చిన 1,640 కోట్లను కలిపేసింది. అంటే ఇప్పుడు ఇవ్వనున్నది 9,800 కోట్లు మాత్రమే. ఇది కూడా ఇప్పటికిప్పుడు కేంద్రం ఇవ్వదు. మార్చి నెలాఖరు లోపల 6,800 కోట్లు మాత్రం విడుదల చేస్తారు. ఇందులో సుమారు 5,000 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు గాను చెల్లించడానికి ఉపయోగించాలి. ఈ విధంగా కేంద్రం ఇప్పుడు ఇవ్వనున్న 9,800 కోట్లలో 2025 డిసెంబర్ నాటికి 7,350 కోట్ల రూపాయలు కేవలం బ్యాంకులకే కట్టేయాలి. ఇది కాకుండా పాత బాకీల చెల్లింపులు అంటూ 1,400 కోట్లు టాటా, JSW లాంటి సప్లయర్స్కి చెల్లించేయాలి. మరో 500 కోట్లు VRS కింద చెల్లించి 500 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేయాలి. ఈ ఏడాది చివరకు ఎలాగో 1,200 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. వారికి 1,500 కోట్ల వరకు చెల్లించాలి. దీంతో దాదాపు 2,000 మంది ఉద్యోగులు బయటకు వెళ్ళిపోతారు. మరో 2,000 మంది కాంట్రాక్టు కార్మికుల్ని ఈ ఏడాది చివరికల్లా తొలగించాలి. ఆ ప్రక్రియ వెనువెంటనే ప్రారంభించాలన్న ఆదేశాలు కూడా కేంద్రం ఇచ్చేసింది. శనివారం ఈ మేరకు ఇన్ఛార్జి CMD సక్సేనా అప్పుడే 2,000 మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్వాసన పలకడానికి కసరత్తు ప్రారంభించేశారు. కేంద్రం ప్రకటించిన 11,440 కోట్ల ప్యాకేజీకి ఇవన్నీ షరతులన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్యాకేజీ సూపర్ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇక కేంద్రం ప్రకటించిన 11,440 కోట్లలో 4 నెలలుగా జీతాలు లేకుండా అలమటిస్తున్న ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి వీలు లేదని హుకుం జారీ అయింది. అంతేకాదు ముడి సరుకులు కొనడానికి కూడా ఈ సొమ్మును వినియోగించడానికి వీలు లేదు. ప్యాకేజీ సొమ్ము మొత్తం సప్లయర్స్ పాత బకాయిలు తీర్చడానికి, బ్యాంకు బకాయిలు కట్టడానికి, VRS చెల్లింపులకు మాత్రమే ఖర్చు చేయాలి. అయితే మరి వర్కింగ్ క్యాపిటల్ లేకుండా వచ్చే ఆగస్టు నాటికి విశాఖ ఉక్కులో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఎలా నడుస్తాయి? దీనివల్ల విశాఖ ఉక్కు రివైవల్ ఎలా అవుతుందో కేంద్రంలోని పెద్దలకే తెలియాలి. ముడి సరుకుల కొనుగోలుకు అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇక విశాఖ ఉక్కు కోసం 1,000 ఎకరాల భూములనిచ్చిన నిర్వాసితుల గురించి అసలు ప్రస్తావనే లేదు. వారికి ఇవ్వాల్సిన ఉద్యోగాల గురించి ఎటువంటి ప్రకటన లేదు. పైగా ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న నిర్వాసితుల్ని తొలగించే ప్రక్రియలను మొదలుపెట్టేశారు. ముఖ్యంగా విశాఖ ఉక్కులో 100% పెట్టుబడుల ఉపసంహరణకు 2021లో కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ఇప్పటికీ రద్దు చేయలేదు. అంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోవడం లేదనే భరోసా లేనేలేదు. 2021 తీర్మానం రద్దు కానంత వరకు విశాఖ ఉక్కు మెడపై
ప్రైవేటీకరణ కత్తి ఉన్నట్టే లెక్క. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా, ఉన్న ఉద్యోగుల్ని భారీగా తొలగించి, స్వంత గనులు ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ లేకుండా, పెట్టుబడుల ఉపసంహరణ తీర్మానాన్ని రద్దు చేయకుండా విశాఖ ఉక్కు రివైవల్ ఎలా అవుతుందో కూటమి పెద్దలు ప్రజలకు వివరించాలి. ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఇచ్చినా విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది కనుక దీన్ని ప్రైవేట్ పరం చేయడం తప్పడం లేదని చెప్పడానికి మాత్రమే ఈ ప్యాకేజీ పాచికను కేంద్రం విసిరింది. ఇది మోసం కాదా? దగా కాదా? వంచన కాదా? ఈ వాస్తవాలను తెలుసుకోకుండా అదిగో ఎద్దు ఈనిందంటే ఇదిగో దూడను గాట కట్టేయండి అన్నట్టుగా కూటమి పెద్దలు సంబరాలు చేయడం ఇక్కడి ప్రజలను మాయ చేయడం కాదా?